హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని. రైట్ నౌ మనమైతే హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్‌లో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు. సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కేఎస్ సోమశేఖరరావు గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి కాన్‌స్టిపేషన్ గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మలబద్ధకం, కాన్‌స్టిపేషన్. వినడానికి చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. అండ్ చాలామంది వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే చెప్పడానికి కూడా కొంచెం హెసిటేట్ ఫీల్ అవుతూ అవును. ఉంటారు. యెస్. అబ్బా! అని చెప్పేసి. యాహ్! బట్ ఇది చాలా ఫర్దర్‌గా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు దీని గురించి. అసలు మలబద్ధకానికి గల కారణాలేంటి సార్? సీ మలబద్ధకానికి రకరకాల కారణాలుంటాయమ్మా. అండ్ మోస్ట్ కామన్‌గా మనం మాట్లాడుకుంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ మనం యంగ్ పీపుల్‌లో కూడా చాలా మందిలో మనం మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ చూస్తాం జరుగుతాంది. అవును. సో, ఈ మధ్య కాలంలో ఈ డైటరీ వేరియేషన్స్ హ్మ్. అంటే మనం పండ్లు, కాయగూరలు తీసుకుంటాం మానేసాము. అవును సార్. ఎక్సెసివ్‌గా బయట ఫుడ్ తింటాం. హ్మ్. దాంట్లో ఎక్సెసివ్‌గా ఆయిల్స్ ఉండటం. ఫైబర్ తగ్గిపోయింది. ఆయిలీ ఫుడ్ ఎక్కువైపోయింది. మనం హైడ్రేషన్ అడిక్వేట్‌గా వాటర్ కంటెంట్ తీసుకోవటం తగ్గిపోయింది. హ్మ్. ఇలాగా బేసిక్‌లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ శాతం మందిలో మనం మలబద్ధకం చూస్తాం జరుగుతాంది. అవును సార్. యాక్చువల్‌గా మాట్లాడుకుంటే ఇదివరకు రోజుల్లో మనము మోర్ థాన్ 50 ఇయర్స్ తర్వాతనే ఎక్కువ శాతం మందిలో మలబద్ధకం చూసేవాళ్ళమే. హ్మ్. ఆర్ కొంచెం ప్రిడామినెంట్‌గా ఫీమేల్స్‌లో మనం మలబద్ధకం, కాన్‌స్టిపేషన్ అనేది కామన్‌గా చూస్తాం. యెస్ సార్. సో, ఫీమేల్స్‌లో కాన్‌స్టిపేషన్ అంటే దానికొక సెపరేట్ రీజన్ ఉంటుంది. హ్మ్. ఈ 16 ఇయర్స్ టు 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో కొన్ని హార్మోన్స్ వల్ల ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ కొంచెం స్లో అవుతుంది. ఓకే. సో, అందుకని మనం యంగ్ ఫీమేల్స్‌లో మనం కాన్‌స్టిపేషన్ అనేది మనం చూస్తాం జరుగుతుంది. సో, దాన్ని స్లో ట్రాన్సిట్ కాన్‌స్టిపేషన్ అంటారు. హ్మ్. సో, యాక్చువల్‌గా మీరు ఆలోచిస్తే ఫీమేల్స్‌కి ఫేస్ గ్లో ఎక్కువగా ఉండాలంటే ఫ్రూట్స్ ఎక్కువ తినండి. హ్మ్. ఇలాంటియన్నీ మనం చెప్తం జరుగుతుంది. హ్మ్. సో, ఇట్ ఈస్ అదొక్కటే కాకుండా మెయిను ఈ ఫైబర్ కంటెంట్ పెంచితే ఈ స్లో ట్రాన్సిట్ కాన్‌స్టిపేషన్‌ని అధిగమించొచ్చు. యెస్ సార్. సో, దాన్ని ఎంకరేజ్ చేయటానికే మనం ఇలాగ ఎక్సెసివ్‌గా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోమని చెప్తా ఉంటారు. సజెస్ట్ చేస్తూ ఉంటారు. యెస్ సో, సార్. ఇలాగ మనకి ఎప్పటినుంచినో ఈ సైన్స్ తెలుసు గాబట్టే అలాగా అలవాటు చేస్తాం జరిగింది. హ్మ్. బట్ ఇప్పుడేంటి అంటే యంగ్‌స్టర్స్ అందరూ ఫాస్ట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయి అయంతా తగ్గిపోయింది. అవును సార్. సో, ఏజ్ పెరిగిన తర్వాత అంటే హ్మ్. 50 ఇయర్స్ పైబడిన తర్వాత న్యాచురల్‌గానే మన మూవ్‌మెంట్, మన మొబిలిటీ తగ్గిపోవటం వల్ల ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ కూడా స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్. దీనివల్ల కొంచెం మలబద్ధకం అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఏ పెరుగుతా ఉంటుంది. ఓకే. ఇది గాకుండా కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ అంటే యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే మోషన్ ఎళ్ళే ఏరియాలో కొన్ని మస్కులర్ ప్రాబ్లమ్స్ ఉండటం. హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రెక్టల్ డిస్సినర్జియా అంటారు. ఓకే సార్. యానల్ డిస్సినర్జియా అంటే మల్టిపుల్ మజిల్స్ కోఆర్డినేషన్‌తో ఈ డిఫికేషన్ అనే మూవ్‌మెంట్ జరగాలి. ఓకే. ఆ కోఆర్డినేషను రకరకాల రీజన్స్ వల్ల యాంగ్జైటీ ఇలాంటి ఆటిల వల్ల ఆ కోఆర్డినేషన్ తగ్గిపోయి ఆహ్, ఎప్పుడు మోషన్‌కెళ్ళినా గాని ఏదో అడ్డం పడినట్టు ఉంటుంది. ఎందుకంటే హ్మ్. అక్కడ మజిల్స్ రిలాక్స్ అవ్వాల్సిన మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి ఉంటాయి. ఓకే. సో, ఇది ఒక టైప్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ మనం చూస్తాం జరుగుతుంది. హ్మ్. సో, ఇలా మల్టిపుల్ రీజన్స్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటే అది కాన్‌స్టిపేషన్ లాగా ప్రెజెంట్ అవుతుంది. యెస్ సార్. డయాబెటిస్ అన్‌కంట్రోల్డ్‌గా ఉంటే కాన్‌స్టిపేషన్ లాగా ప్రెజెంట్ అవుతుంది. సో, ఇలాగ రకరకాల రీజన్స్ వల్ల కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఎక్కువగా మెడిసిన్స్ కూడా యూజ్ చేసే వాళ్ళు కూడా ఎగ్జాక్ట్‌లీ. కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ కూడా వస్తూ యాహ్! ఉంటాయి. కొన్ని రకాల మెడిసిన్స్ మెయిన్‌గా మనం కామన్‌గా మాట్లాడుకోవాలంటే ఓపియాయిడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు హ్మ్. కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఓకే. రకాల న్యూరలాజికల్ మెడికేషన్స్, యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ ఈటిల వల్ల కాన్‌స్టిపేషన్ మోస్ట్ కామన్‌గా మనం చూసేయి. అండ్ కొన్ని కొన్ని బీపీకి వాడే మందుల వల్ల, హ్మ్. ఈ న్యూరలాజికల్ పెయిన్, నర్వ్ పెయిన్ కోసం వాడే మందుల వల్ల, ఈట్లి వల్ల చాలా కామన్‌గా కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. మీరన్నట్టుగానే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం అండ్ అలాగే మనకి వాటర్ ఇంటేక్ అనేది చాలా మంది డీహైడ్రేట్ కూడా అయిపోతూ ఉంటారు. యెస్. గట్ మనకి సరిగ్గా ఉంటే ఏ ఇష్యూస్ రావని చెప్పేసే చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా సరే ఔట్ సైడ్ ఫుడ్ కాదండి సార్ చెప్పినట్టుగా. ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకొని వాటర్ ఇంటేక్ ఉంటే గనక గట్ ఇష్యూస్ అయితే మనకెప్పుడూ రావు. డెఫినెట్‌గా. మోస్ట్ ఆఫ్ ద టైమ్, మెజారిటీ ఆఫ్ ద టైము మనం వేరే కాజెస్ అన్నీ ఎక్స్‌క్లూడ్ చేసుకున్నాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యెస్ సార్. మెడికేషన్స్ హ్మ్. ఆర్ థైరాయిడ్ ఆర్ డయాబెటిస్, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఎక్స్‌క్లూడ్ చేసుకుంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ డైటరీ మోడిఫికేషన్ మంచి హ్మ్. ఎక్కువ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాం. రెగ్యులర్‌గా మనం మొబిలిటీ అంటే ఎక్సర్‌సైజ్
మన ఎక్సర్సైజ్ అనేది మన ఇంటెస్టైన్ మొటిలిటీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో, యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి కాన్‌స్టిపేషన్ అనేది దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఎక్సర్‌సైజెస్ ద్వారా వీట్ల వల్ల కూడా మనకి మలబద్ధకం నుంచి బయటపడే ఛాన్సెస్ ఎగ్జాక్ట్‌లీ. ఉంటాయా సార్ అయితే? ఎగ్జాక్ట్‌లీ. యాహ్! సో, కంటిన్యూస్‌గా మనకి వాకింగ్ గాని, లేదంటే కొంచెం విగ్రస్‌గా కూడా చేస్తూ ఉంటారు అందరూని. అలాంటి వాళ్ళకైతే ఏ ఇష్యూస్ రావు. ఇన్ కేస్ ఇంటర్నల్‌గా వాళ్ళకేం లేకపోతే గనక. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఓకే. అండ్ మీరిందాక అన్నట్టుగానే 16-35 ఇయర్స్ ఉన్న వుమెన్‌కి ఎక్కువొస్తుందని చెప్పేసి అన్నారు కదా! అవును. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా చాలా మంది కాన్‌స్టిపేషన్‌తో ఎగ్జాక్ట్‌లీ. బాధపడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే హార్మోన్స్ నేను ఇందాక చెప్పానో అయి హ్మ్. ఇంకా ఎక్కువుంటాయి గాబట్టి, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది గాబట్టి, ఇంకా కాన్‌స్టిపేషను, ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్‌కి ఇంకా స్లో అయ్యి, నార్మల్‌గానే ప్రెగ్నెన్సీలో కాన్‌స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇట్స్ ఎ ఓకే. వెరీ, వెరీ కామన్ థింగ్. అందులో కూడా జనరల్‌గా న్యాచురల్‌గా ఏం చేస్తాము అంటే, మోర్ ఫ్రెష్ ఫ్రూట్స్, మోర్ వెజిటబుల్స్, ఈ ఫైబర్ కంటెంట్‌ని పెంచుకుంటాం. బాగా ఇబ్బందిగా లోకల్ ప్రాబ్లమ్స్ ఈ కాన్‌స్టిపేషన్ వల్ల ఏదైనా లోకల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవసరమైతే కొన్ని రకాల సిరప్స్ అయ్యి మనం ఇవ్వటం జరుగుతుంది. ఓకే. నేచురల్ ఫైబర్ సప్లిమెంట్స్ కూడా మనం ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. ఓకే. సో, కొంతమంది పెద్దవాళ్ళలో చూస్తే గనక సో, న్యాచురల్ వేలో ఈ ప్రాబ్లమ్ నుంచి బయట పడలేరని చెప్పేసి మీరన్నట్టుగా సిరప్స్ ఓకే సార్. కొన్నాళ్ళ వరకు మీరు ప్రిస్క్రైబ్ చేసినంత వరకు యూజ్ చేస్తారు. దాని తర్వాత ఇంకొంచెం ఎక్కువగా యూజ్ చేసేస్తూ ఉంటారు. అండ్ టాబ్లెట్స్ కూడా. సో, రెగ్యులర్‌గా అది యూజ్ చేస్తే గనుక ఎటువంటి దానికి దారి తీస్తాయి యాహ్! ప్రాబ్లమ్స్ అనేవి? సో, ఇప్పుడు కాన్‌స్టిపేషన్‌ని మనం ట్రీట్ చేసేటప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆహారపు అలవాట్లు ఇయన్నిటితో పాటు ఏజ్ పెరిగిన వాళ్ళలో ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ తగ్గింది అని అనుకున్నప్పుడు కొంతమందికి లాక్సేటివ్స్ మనం ఏదైతే మందులు ఇస్తామో హ్మ్. కాన్‌స్టిపేషన్ తగ్గుతానికి దాన్ని జనరలైజ్డ్‌గా గ్రూప్ చేసి లాక్సేటివ్ అనొచ్చు. ఓకే సార్. ఇందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్సేటివ్స్ ఉంటాయి. మనకి హ్మ్. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఓవర్ ద కౌంటరు ఎవరు పడితే ఆళ్ళకి ఏది పడితే అది మందులు దొరుకుతాయి. హ్మ్. కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాక్సేటివ్స్ వాడినప్పుడు కూడా ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు నాన్ హాబిట్ ఫార్మింగ్ లాక్సేటివ్ అంటే హ్మ్. ఒక మందు ఇనీషియల్‌గా మనం కొన్ని రోజులు తీసుకున్నా అలవాటు పడకుండా మన బాడీ దానికి అలవాటు పడే తత్వం లేకుండా ఉండే మందులుంటాయి. దీన్ని నాన్ హాబిట్ ఫార్మింగ్ లాక్సేటివ్స్ అంటారు. ఓకే. ఈటిలిని ఎక్కువ ప్రిఫర్ చేస్తే మంచిది. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం ఓవర్ ద కౌంటర్‌లో దొరికేయన్నీ హాబిట్ ఫార్మింగ్ లాక్సేటివ్స్. హ్మ్. ఒక్కసారి ఒక 15 రోజులు, 20 రోజులో, నెల రోజులో అది తీసుకున్న తర్వాత ఇలాంటి టాబ్లెట్ లేకపోతే మోషన్ అవ్వదు అనే పరిస్థితికొచ్చేస్తారు. ఇది హాబిట్ ఫార్మింగ్ లాక్సేటివ్స్. ఓకే. సో, సో బాడీ అలా అయిపోతుందా సార్? ఎగ్జాక్ట్‌లీ. ఓకే. హాబిట్ వచ్చేస్తుంది. ఓకే. సో, నాన్ హాబిట్ ఫార్మింగ్ లాక్సేటివ్స్ అనేది మనం ఫస్ట్ ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇండివిడ్యువలైజ్ చేసుకొని ఇంకా కొన్ని కొన్ని సార్లు ఒక్కొక్క మనిషికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్సేటివ్స్ యాడ్ చేయాల్సొస్తుంది. హ్మ్. కొంతమందికి ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ తక్కువుంది అంటే ఈ ఈ లాక్సేటివ్‌తో పాటు ఇంకొన్ని ప్రోకైనెటిక్ డ్రగ్స్, ప్రోకైనెటిక్ మెడికేషన్స్, ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ పెంచే మెడికేషన్స్ పెంచుతాం. ఓకే ఇప్పుడు సార్. కొత్తగా మనకి కొత్త కొత్త మెడికేషన్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. హ్మ్. అందులో ఈ బైల్ సెక్రీషన్‌ని స్టిమ్యులేట్ చేసి ఎప్పుడైతే బైల్ సెక్రీషన్ స్టిమ్యులేట్ అవుతుందో ఈ కాన్‌స్టిపేషన్‌ని అధిగమించే అవకాశం ఉంటుంది. కొంతమందికి అయి సూట్ అవుతాయి. హ్మ్. సో, ఇండివిడ్యువలైజ్డ్‌గా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన లాక్సేటివ్ మందులు సూట్ అవుతాయి. ఓకే. సో, ఎళ్లి కామన్‌గా ఒకటే మందు ఈ మధ్య చాలా అడ్వర్‌టైజ్‌మెంట్స్ కూడా చూస్తా ఉంటారు. అవును సార్. ఇలాంటి మందులు తీసుకుంటే అది హాబిట్ ఫార్మింగ్ అయిపోతుంది. హ్మ్. దాని తర్వాత దానిలోంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అది ఓకే. మేము ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ కాన్‌స్టిపేషన్, ఏ కారణం చేత వచ్చింది అనేది మనం తెలుసుకొని, దాన్ని బట్టి మనం ప్రిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో ఈ మందులు విత్‌డ్రా కూడా చేసేయొచ్చు. నెమ్మదిగా తీసేయొచ్చు. ఓకే. సో, అలాంటి ట్రీట్మెంట్స్‌కి వెళ్తాం డెఫినిట్‌గా మంచిది. ఓకే సార్. సో, పెద్దవాళ్ళకి అండ్ అలా అంటే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటారు. టీనేజర్స్ అది మీరు చెప్పినట్టుగానే ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల, వాటర్ ఇంటేక్ ఎక్కువగా లేకపోవడం వల్ల ఇలా సఫర్ అవుతూ ఉంటారు. బట్ కిడ్స్‌కి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది కదా సార్! ఎందుకు? యాహ్! చిన్న పిల్లల్లో కాన్‌స్టిపేషన్ కూడా చాలా కామన్ హ్మ్. ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే అగైన్ చిన్న పిల్లల నుంచి కూడా చిప్స్ ఇయన్నిటికి ఎక్కువ తినటం అలవాటు పడిపోయారు. హ్మ్. ఎక్కువ శాతం మంది ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా తక్కువగా తీసుకుంటాం. అవును. అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్‌గా మనం చెప్పుకున్న చిన్న పిల్లల్లో అదర్ కాజెస్ ఏముంటాయంటే సి మరీ యంగ్ ఏజ్‌లోనే హ్మ్. సడెన్‌గా ఇంట్లో చిన్న పిల్లలు 4 ఇయర్స్ వరకు ఇంట్లో ఉంటారు. ఆ టైమింగ్ ఆఫ్ స్టూలు అదంతా వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెళ్తా ఉంటారు. యాహ్! సో, టైమింగ్ ఏమి స్పెసిఫిక్ ఉండదు. హ్మ్. సడెన్‌గా వీళ్ళకి స్కూల్‌కెళ్ళటం మొదలుపెట్టినప్పుడు ఆ టైమింగ్ మారిపోతుంది. సో, ఓకే. అవును. ఆ టైమింగ్ అడ్జస్ట్‌మెంట్‌లో కొంతమందికి హోల్డ్ చేసుకుంటారు పిల్లలు. సో, ఓకే. మోషన్ అర్జ్ వచ్చినప్పుడు మనం మోషన్‌కి పాస్ చేసేయాలి. హ్మ్. ఎప్పుడైతే ఈ అర్జ్‌ని విత్‌హోల్డ్ చేసుకొని మోషన్‌కెళ్ళరో వీళ్ళకి నెమ్మదిగా కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం చిన్న పిల్లల్లో ఎక్కువ శాతం ఇలాంటి ప్రాబ్లమ్‌ని కూడా మనం చూస్తాం జరుగుతుంది. ఓకే.
సో డైట్ డెఫినెట్‌గా మెజారిటీ హ్మ్. చిన్నపిల్లల్లో కూడా ఆ డైట్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. అండ్ వీళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి. స్కూల్లో కూడా మోషన్ ఒకవేళ ఎళ్ళాల్సొస్తే వెళ్ళాలి అనేది మనం ఎంకరేజ్ చేయాలి. అర్జ్‌ని ఆపుకుంటారు హ్మ్. చిన్నపిల్లలు. చేంజ్ ఆఫ్ ప్లేసు, రొటీన్ చేంజ్ అయిపోవటం వల్ల. అది చిన్నప్పటి నుంచినే మనం ఎలా అయితే టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తామో దీన్ని కూడా మనం చేస్తే చిన్నపిల్లల్లో కాన్‌స్టిపేషన్ అవాయిడ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థాంక్ యూ.